అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు కాలపరిమితి ఎలా విధిస్తారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును ప్రశ్నించారు. అత్యున్నత న్యాయస్థానానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 143(1) కింద 14 ప్రశ్నలను సంధించారు. రాష్ట్రాలు శాసనసభలో ఆమోదించిన బిల్లులను పరిశీలన పేరుతో గవర్నర్లు, రాష్ట్రపతి నెలల తరబడి జాప్యం చేస్తుండటంపై ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ కేసులో ఏప్రిల్ 8న రాష్ట్రపతి, గవర్నర్లు గడువులోగా బిల్లులు ఆమోదించాల్సిందేనని ఆదేశించింది. అయితే అత్యున్నత న్యాయస్థాన నిర్ణయాన్ని భారత ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము తీవ్రంగా ఖండించారు. ఈ ఆదేశాలు రాజ్యాంగం ప్రకారం ఎలా చెల్లుబాటవుతాయని సుప్రీంను ప్రశ్నిస్తూ 14 ప్రశ్నలను సంధించారు. రాజ్యాంగంలోని అలాంటి నిబంధన ఏదీ లేనప్పుడు అలాంటి తీర్పు ఎలా ఇవ్వగలరని ముర్ము అత్యున్నత న్యాయస్థానాన్ని ప్రశ్నించారు. న్యాయమూర్తులు జేబీ పార్థివాలా, ఆర్ మహదేవన్ ఇచ్చిన 415 పేజీల తీర్పును సమీక్షించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 143(1) కింద రాష్ట్రపతికి ఉన్న అరుదైన అధికారాలను ఉపయోగించి 14 ప్రశ్నలపై సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరారు. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, శంకరి, సుప్రీంకోర్టు రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగ అధికారం 142 ద్వారా తన సంపూర్ణ అధికారాన్ని వినియోగించుకుంటే ఇప్పుడు రాజ్యాంగం కల్పించినటువంటి 141 సెక్షన్ కల్పించినటువంటి సంపూర్ణ అధికారాన్ని ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపయోగించుకుంటున్నారు. గతంలో మనం చూసాం, తమిళనాడు శాసనసభ ఆమోదించినటువంటి 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ తన వద్దే నిరవధికంగా పెండింగ్ లో ఉంచుకోవడాన్ని సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరిపినటువంటి పార్థివాలా ధర్మాసనం, జస్టిస్ పార్థివాలా ధర్మాసనం 415 పేజీల తీర్పిచ్చింది. అందులో చాలా స్పష్టంగా రాష్ట్రాలు పంపే బిల్లులను రాష్ట్రపతి 3 నెలల్లోగా, గవర్నర్ నెలలోగా గరిష్టంగా వాటిని ఆమోదించడమో లేకపోతే తిప్పి పంపించడమో చేయాలి. అంతేగాని వాళ్ళ దగ్గర నిరవధికంగా ఉంచుకోకూడదు అంటూ ఒక తీర్పును ఇవ్వడం జరిగింది. దీనిపైన ఈ తీర్పు చాలా చర్చనీయాంశమైందని చెప్పొచ్చు. రాజ్యాంగం అధికారాన్ని 142 ద్వారా ఇటువంటి అధికారాన్ని ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం ఉపయోగించుకుంది. అయితే ఇప్పుడు ఇది ఏ విధంగా చెల్లుబాటు అవుతుంది, అసలు రాజ్యాంగంలో లేని అంశం పైన ఏ విధంగా మీరు తీర్పు ఇవ్వగలరు అంటూ రాజ్యాంగం 143 అదేవిధంగా 141 కింద తనకున్నటువంటి ప్రత్యేక అధికారాలను ఉపయోగించుకొని సుప్రీంకోర్టు తీర్పు పైన రాష్ట్రపతి పలు ప్రశ్నలను సంధించారు. అందులో ముఖ్యమైనటువంటివి రాజ్యాంగంలోని రాష్ట్రపతి లేదా గవర్నర్ అధికారాలను ఆర్టికల్ 142 కింద సుప్రీంకోర్టు తన సొంత అధికారాలతో ఎలా భర్తీ చేయగలదు, సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి ప్లీనరీ అధికారాలను రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తున్నాయా, రాష్ట్రపతి గవర్నర్ కు కోర్టులు గడువు ఎలా నిర్దేశిస్తాయి, రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 200 కింద బిల్లును సమర్పించినప్పుడు గవర్నర్ ముందున్నటువంటి రాజ్యాంగపరమైనటువంటి ఎంపికలు ఏంటి, ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి, ఆర్టికల్ 200 కింద గవర్నర్ రాజ్యాంగ విచక్షణాధికారం ఉపయోగించుకోవడం న్యాయబద్ధమైన, మరి ఇటువంటిప్పుడు ఎందుకు మీరు ఇటువంటి తీర్పు ఇవ్వాల్సి వచ్చింది అన్న ప్రశ్నను సంధిస్తూ సుప్రీంకోర్టుకు సమాధానం ఇవ్వాల్సిందిగా ద్రౌపది ముర్ము లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. అయితే గత సంజీవ్ ఖన్నా నేతృత్వం సిజేఐ సంజీవ్ ఖన్నా ఉన్నప్పుడే ఈ లేఖ రాశారు. కానీ ఇప్పుడు నిన్న కొత్త సిజేఐగా బిఆర్ గవాయ్ బాధ్యతలు స్వీకరించారు. సో ఇప్పుడు కొత్త సిజేఐ బిఆర్ గవాయ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమాధానం ఇచ్చేందుకు ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయటమా లేకపోతే కొలీజియం దీనిపైన నిర్ణయం తీసుకోవడానికి చేస్తుంది. అయితే న్యాయస్థానాలకు ఉన్నటువంటి అధికారాలేంటి, హక్కులేంటి, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులేంటి, ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశం కాబోతున్నాయి. అదేవిధంగా రాజ్యాంగం సుప్రీంకోర్టు 142 సెక్షన్ ఉపయోగించుకుని తనకున్నటువంటి అధికారాలను, విచక్షణాధికారాన్ని ఉపయోగించుకుని ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. గతంలో కూడా మనం చూసాం, అనేక విషయాల్లో ఈ సెక్షన్ కిందనే సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో అదే అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రపతిని, గవర్నర్ ని కూడా
ఈ విధంగా తీర్పులు ఇవ్వటం, అది రాజ్యాంగంలో లేని అంశాలపైన తీర్పులు ఇవ్వటం చెల్లుతుందా అన్నది ద్రౌపది ముర్ము లేవనెత్తినటువంటి మౌలికమైనటువంటి ప్రశ్న. ఈ మౌలికమైనటువంటి ప్రశ్నకు సిబిఐ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సో అందరి జడ్జీలతో సమావేశం అవుతారా, లేకపోతే ఒక కమిటీ లాంటిది ఏమైనా వేసి రాష్ట్రపతికి ఈ సమాధానం ఇస్తారా అని చూడాలి. ఇప్పుడైతే ఇది జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.